ఈరోజు ఈ యొక్క వైదిక సంధ్య ప్రాణాయామ పూర్వకంగా అలాగే ఋషులు వేద శాస్త్రాలు చదివి నేర్పినటువంటి ధ్యానం గురించి ఈ క్లాస్ తెలుసుకుందాం. అందరం కూడా ఈ సాధన చేద్దాం. అందరూ మొట్టమొదట సృష్టికర్త జగదీశ్వరుడైనటువంటి పరమపిత పరమేశ్వరుని ప్రార్థన చేద్దాం. భగవంతుడు లేకుండా ఈ సృష్టి నడవదు, ప్రాణుల యొక్క మనుగడ ఉండదు. కాబట్టి అందరూ కూడా నిరంతరం పరమాత్మను స్తుతి చేస్తూ ఉండాలి. పరమాత్మ స్తుతి అనేది చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి అందరూ కూడా మొట్టమొదట ఏ పని ప్రారంభం చేసినా ఈశ్వరుని ప్రార్థన చేసి పని ప్రారంభం చేయాలి. అందరు కళ్ళు మూసుకొని ఓంకారం పరమేశ్వరుని నామము ఓ ఓ ఓ ప్రార్థనా మంత్రములు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశుభా యద్భద్రం తన్న ఆశుభా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. యోగేన చిత్తస్య వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం భ్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతో అస్మి. ఓం శాంతి శాంతి శాంతి. కరదర్శ ఈరోజు చేసినటువంటి ప్రార్థనా మంత్రములలో సహనా భవతు ఈ యొక్క మంత్రం యొక్క వ్యాఖ్యానాన్ని, దయానంద మహర్షి రాసినటువంటి వ్యాఖ్యానాన్ని అందరూ తెలుసుకోండి. ఎందుకంటే మంత్రము చదివితే ఏం ఫలం ఉండదు. మంత్రార్థాన్ని మీరు భావన చేసినప్పుడే ఆ మంత్రంలో ఉన్నటువంటి ఫలితం మీరు పొందుతారు. మంత్రము యొక్క అర్థము తెలుసుకోవాలి, దాన్ని భావన చేయాలి, నీ ఒంట్లోకి తీసుకోవాలి. ఆ మంత్రం యొక్క భావార్థాన్ని వంట పట్టించుకోవాలి, అంటే ఆచరణలో పెట్టడం అన్నమాట. అర్థమే తెలియలేదనుకోండి మంత్రం యొక్క అర్థము, అప్పుడు నువ్వు మంత్రం ఒల్లించి కూడా ప్రయోజనం ఉండదు.
కాబట్టి అందరూ గూడా ఈ సహనా భవతు మంత్రం యొక్క అర్థాన్ని అందరూ శ్రద్ధగా వినండి. ఇది తైత్తిరీయ ఆరణ్యకంలో ఉన్నటువంటిది. అంటే ఋషులు వేదములకు వ్యాఖ్యానం రాశారు, మనకు అర్థమయ్యే విధంగా. అందులో ఇది తైత్తిరీయ ఆరణ్యకం అనే ఋషి రాసినటువంటి గ్రంథంలోనిదనమాట. ఈ సహనా భవతు. దానికి మహర్షి దయానంద సరస్వతి వ్యాఖ్య చేస్తున్నాడు. ఓ ప్రభూ! ప్రభు అంటే పరమాత్మ అని, సృష్టికర్త అని. అందరూ గూడా శ్రద్ధగా వినాలి. నీ కృప వలన, చూడండి, నీ కృప వలన నో నౌ మేమిరువురము. చూడండి, ఇక్కడ ఇరువురంటే గురువు, శిష్యుడు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. భగవంతుని కోరుకుంటున్నారు. ఏమని కోరుకుంటున్నారనేది ఇక్కడ సారాంశం. మేమిరువురము సహా కలిసి అవతు ఒండురలను రక్షించుకొందుముగాక. అంటే ఒకరినొకరణము రక్షించుకొందురుముగాక. శిష్యుడు గురువును రక్షణ కోరాలి, గురువు శిష్యుని రక్షణ కోరాలి. నౌ మేమిరువురము సహా కలిసి, కలిసి అంటే తోడ్తో ఒకరికొకరం. భునక్తు ఐశ్వర్యమును అనుభవింతుముగాక. తర్వాత ఏం కోరుకుంటున్నాం? ఐశ్వర్యము, ఒకరికొకరు తోడ్తో ఇద్దరము కూడా ఐశ్వర్యాన్ని అనుభవింతుముగాక. సహా కలిసి వీర్యం శక్తిని కరవావహై వృద్ధి నొందించుకొందుముగాక. తర్వాత ఇక్కడ చూడండి, వీర్యం అంటే శక్తి. గుర్తుపెట్టుకోండి, మీరు వీర్యమును నాశనం చేసుకుంటే మీకు శక్తి ఉండదు, బలహీనులైపోతారు. మీ లోపల ఒక శక్తి ఏంటి అంటే, పవర్ అంటే ఏంటి అంటే వీర్యమే. ఇప్పుడు ఈ సృష్టి అంతా పవర్ అంటే ఏంది? విద్యుత్తే. విద్యుత్ లేకపోతే ఏం లేదు. మొత్తం వ్యవస్థనే నాశనం అయిపోతుంది విద్యుత్ లేకపోతే. విద్యుత్ అనేది అంత పవర్. అట్లా నీలో కూడా విద్యుత్ పవర్ అంటే ఏంటంటే వీర్యం. అంటే మనము చాలా మందికి ఈ వీర్యం అనే పదం కూడా తెలిసి ఉండదు. వీర్యం అంటే సంతానము కనడానికి కావలసినటువంటి పదార్థాన్ని వీర్యం అంటారు. అది, ఆ వీర్యమును ఎవరు రక్షించుకుంటారో శరీరంలో అతను శక్తివంతుడు. కరవావహై వృద్ధి పొందించుకొందుముగాక. చూడండి, మేమిద్దరము, గురువు శిష్యుడు ఇద్దరం కూడా వీర్యమును రక్షించుకొందుముగాక, వృద్ధి పొందించుకొందుముగాక. పెంచుకోవాలి వీర్యాన్ని. నౌ మా ఇరువురిని అదితిం అధ్యయనము, తేజస్వి తేజోవంతము అస్తు అగుగాక. అలాగే మా యొక్క అధ్యయనం, చూడండి, అధ్యయనం అంటే మనం ఇప్పుడు చేస్తున్నాం, ఇది అధ్యయనమే. నేను చెప్తున్నా, మీరు వింటున్నారు. ఇది మేము తేజోవంతమగుగాక, బాగా వెలుగుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. మా ఇద్దరిది అధ్యయనం చేసేది అంటే చదవడం అనేది, శ్రవణం చేయడం, ఇదంతా కూడా ఎప్పుడూ తేజోవంతంగా ఉండాలి. మావిద్ విషావహై పరస్పరము ద్వేషింపకుందుముగాక. గురువు శిష్యుడు ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. మావిద్ విషావహై అంటే మేము ఎప్పుడు ద్వేషింపకుందుముగాక. శిష్యులు గురువును ద్వేషించకూడదు, గురువు శిష్యుణ్ణి ద్వేషించకూడదు. అలా ఉందుముగాక అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇద్దరు కూడా. తర్వాత ఇది పదం యొక్క అర్థము, వ్యాఖ్యానము. అందరూ కూడా శ్రద్ధగా నిటారు కూర్చోండి, వంగిపోకూడదు. ఓ సహనశీలేశ్వర. చూడండి, దయానంద మహర్షి వ్యాఖ్యానం మీరు ఎప్పుడూ విని ఉండరు. ఎంత అద్భుతం అంటే, నా భూతో నా భవిష్యత్ అంటారు కదా, అట్లాంటిది. ఎప్పుడూ విని ఉండరు, ఎవరి చేత కాదు అలాంటి భాష్యం రాయడం అంటే.
ఒక్క ఋషి దయానందునికే సాధ్యం. అంత అద్భుతంగా భాష్యం రాస్తాడు చూడండి. ఓ సహనశీలేశ్వర, పరమాత్మను చెప్తున్నాడు. ఓ సహనశీలేశ్వర అంటే భగవంతుని కంటే సహనం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు లోకంలో. ఆయనే సహనశీలుడు. మేము ప్రసన్నతతో పరస్పరము రక్షకులము అగుదుముగాక. నీ కృప వలన మేము సదా నీ స్తుతి ప్రార్థన ఉపాసనము చేయుదుముగాక. భగవంతుని కృప ఉన్న వాళ్ళే స్తుతి ప్రార్థన ఉపాసనలు. ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక వైదిక సంధ్యా క్లాస్లో వచ్చారు. మీకు ఈశ్వరుని కృప ఉంది, మీరు మర్చిపోవద్దు. మీ మీద నిండుగా ఉంది, మీరు అందుకే వచ్చారు, లేకపోతే రాలేరు. ఈశ్వర కృప ఉన్న వాళ్ళు ఈ విధంగా స్తుతి ప్రార్థన ఉపాసనలు చేస్తూ ఉంటారు. నిన్నే తల్లి తండ్రి బంధువు రాజు స్వామి సహాయకుడు సుఖదుడు సుహృత్తు పరమ గురువుగా ఎంచెదముగాక. పరమాత్మనే ఎంచాలి. తల్లి తండ్రి అన్ని ఆయనే, గురువు ఆయనే, బంధువు ఆయనే, సహాయకుడు రాజు స్వామి సుఖదుడు మనకు సుఖమిచ్చేవాడు. అన్ని నిన్నే ఎంచెదముగాక అంటే భగవంతుని స్థానంలో ఇంకొకరిని పెట్టకూడదు. క్షణకాలము కూడా నిన్ను మరవకుందుముగాక. ఒక్క క్షణం కూడా చూడండి దయానంద మహర్షి వ్యాఖ్యానం. క్షణకాలము కూడా నిన్ను మరవకుందుముగాక. ఋషుల ప్రార్థన ఎలా ఉంటుందో వినండి ఇప్పుడు. ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఉండకుందునుగాక. నీకు సమానుడు కాని అధికుడు గాని మరి ఒకడు ఉన్నాడని ఎన్నడూ ఎంచను. భగవంతునితో సమానమైన వాడు గాని భగవంతుని కంటే గొప్పవాడు గాని ఈ లోకంలో ఉన్నాడని నేను ఎప్పుడూ ఎంచను. నీ అనుగ్రహం వలన మేము పరస్పరము ప్రీతివంతులము రక్షకులము సహాయకులము పరమ పురుషార్థులము అగుదుముగాక. ఇద్దరము అంటే ఇక్కడ గురువు శిష్యుడు. గురువు ప్రార్థన చేస్తున్నాడు, శిష్యుడు నేను ఇద్దరం కూడా ఈ విధంగా ఉందుముగాక. పరస్పరం ప్రీతిమంతులం రక్షకులం సహాయకులం పరమ పురుషార్థము చేయుదుముగాక. ఒకరి దుఃఖము ఇంకొకరము చూడకుందుముగాక. చూడండి, ఒకరి దుఃఖం ఇంకొకరు చూడకుందుముగాక. ఎవరైనా దుఃఖపడుతుంటే మేము చూడలేం, వాళ్ళకు దుఃఖమే రాగొద్దు అంటున్నాడు ఇక్కడ. చూడగుద్దుముగాక అంటే వాళ్ళకు దుఃఖం రాకూడదు అని అర్థం. మేము అసలు ఆ సన్నివేశం కూడా మేము చూడవద్దు. అవతల నా శిష్యుడు దుఃఖపడుతుంటే అటువంటిది నేను చూడవద్దు అంటే వాళ్ళకు దుఃఖం రాకుందుగాక అని అర్థం. చూడకుందుముగాక అంటే వాళ్ళకు దుఃఖం అనేది ఉండకుండగాక అని. స్వదేశమున ఉండు మానవులను మిక్కిలి నిర్వైరులనుగా ప్రీతిమంతులుగా చేయుదుముగాక. అట్లానే మా చుట్టూ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిర్వైరులు అంటే ఒకరికొకరు శత్రుత్వం లేకుండా ప్రీతిమంతులుగా చేయుదుముగాక. సహనౌబునక్తు మేము పరస్పరము పరమానందమును అనుభవింతుముగాక. పరమా ఆనందమును అనుభవింతుముగాక ఇద్దరం కూడా. మేము ఒండరులకు హితము చేసుకొనుచు ఆనందమును అనుభవింతుముగాక. నీవు మమ్ము నీ పరమ ఆనందమును అనుభవించు వారునుగా చేయుము. అలాగే నీవు అంటే ఇక్కడ పరమాత్మ, మేము ఇద్దరం గురువు శిష్యుడు నీ ఆనందం ఏదైతే ఉందో అది పరమానందం, అది మేము అనుభవించే వారినిగా చేయుముగాక. ఆ ఆనందము నుండి క్షణకాలము కూడా మమ్ము వేరు చేయకు. ఏది పరమానందము నుండి. సహవీర్యం కరవావహై నీ సహాయం వలన సత్య విద్యాది రూప పరమ వీర్యములను పరస్పరము పురుషార్థం వలన పొందుదుముగాక. సహవీర్యం కరవావహై అంటే ఇక్కడ చూడండి, భగవంతుని యొక్క సహాయం వలన సత్య విద్యాది రూప పరమ వీర్యములను పరస్పరము పురుషార్థం వలన పొందుదుముగాక. అంటే వీర్య రక్షణ అనేది ఎలా ఉంటుందంటే పురుషార్థం ద్వారానే సాధ్యమవుతుంది. పురుషార్థం అంటే ఇక్కడ ఏం చెప్పబడింది?
సత్య విద్యలు తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు వీర్యమును రక్షించుకుంటావు, లేకపోతే రక్షించలేవు. కాబట్టి ఈ విధంగా మేము పురుషార్థం వలన పొందుదుముగాక. తేజస్వినావదీతమస్తు. ఓ అనంత విద్యామయ, భగవంతుడు అనంత విద్యామయుడు. భగవంతునికి తెలియకుండా ఏ పదార్థం లేదు. అన్ని భగవంతుడు జ్ఞానపూర్వకంగా సృష్టించాడు. అనంత విద్యామయుడు పరమాత్మ. మనకి ఏ విద్య ఉంది? ఏం లేదు. ఎంత తెలుసు? కొంచెం తెలుసు. అంత యాడ తెలుసు? ఎవరికి తెలియదు. కానీ భగవంతుడు అనంత విద్యామయుడు. కాబట్టి భగవంత, నీ కృపాదృష్టి వలన మా పఠన పాఠనము పరమ విద్యాయుక్తమగుగాక. భగవంతుని కృపాదృష్టి వలన మేం చదివే ఈ పాఠము, అలాగే చదివించేటటువంటి పాఠము రెండు కూడా పరమ విద్యాయుక్తమగుగాక. పరమ విద్య అంటే మోక్షమును పొందేటటువంటిది. ఆ పఠన పాఠనం మేము చేయుదుముగాక. అంటే ఏవంటే అవి చదవడం కాదు ఇక్కడ దీని ఉద్దేశం. పరమ విద్య అంటే మోక్షము. మోక్ష శాస్త్రాలను మేము చదువుదుముగాక. ప్రపంచమున ఎల్లరికంటే ఎక్కువ ప్రకాశితులము అగుదుముగాక. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ప్రార్థనలు చూడండి. ప్రపంచంలోనే అంట, వరల్డ్లో అందరికంటే మేము ప్రకాశితులమగుదుముగాక. నీ సంకల్పం చూడండి. ఈ ప్రార్థనలో ఎటువంటి సంకల్పం ఉందో. వరల్డ్, విశ్వంలో ఉన్నటువంటి మానవులలోనే నేను ప్రకాశితుణ్ణి అవుదుగునుగాక. అంటే ప్రకాశితుడంటే అందరికల్లా గొప్పవాణ్ణి కావాలని. ఇప్పుడు నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం బాగా ప్రకాశిస్తుంటుంది చూడండి, నైట్ పూట లైట్ ఎక్కువ ఉంటుంది. అట్లా అన్యోన్య ప్రేమతో పరమ వీర్యమును పరాక్రమము వలన నిష్కంటక చక్రవర్తి రాజ్యము అనుభవింతుముగాక. చూడండి, ఈ మంత్రంలో ఎంత భావార్థము దాగి ఉందో. ఆ మంత్రం చిన్నగే ఉంటుంది, దాని భావం ఎక్కువ ఉంటుంది. మర్రి చెట్టు విత్తనము చిన్నగా ఉంటుంది, దాని తర్వాత కార్యం మర్రి చెట్టు చూస్తే ఎంత పెద్దగా ఉంటుంది, అంత పెద్ద. అట్లనే మంత్రంలో ఇంత భావం ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్యోన్యమైన ప్రేమతో పరమ వీర్యము పరాక్రమం వలన నిష్కంటక చక్రవర్తి రాజ్యము అనుభవింతుముగాక. నిష్కంటక అంటే మళ్ళీ ఎవరు దాన్ని చెడగొట్టనటువంటి, కంటకం అంటే హాని చేయనటువంటి చక్రవర్తి రాజ్యమును అనుభవింతుముగాక. చక్రవర్తి రాజులు మనకు ఈ భూమండలంలో చాలా మంది, మన దేశం నుండి ఎంతో మంది పరిపాలన చేశారు. శ్రీరాముడు, దశరథ మహారాజు, వీళ్ళంతా చక్రవర్తి రాజులే. ప్రపంచాన్ని అంతా శాసించినటువంటి వాళ్ళు. మీరు ఇంకా చరిత్రలో చాలా మంది చూసుంటారు, చంద్రగుప్తుడని, ఇట్లాంటి వాళ్ళంతా చక్రవర్తి రాజులే. అట్లాంటి రాజ్యం మళ్ళీ మేము అనుభవించుదుము గాక. చక్రవర్తి రాజ్యంలో చాలా సుఖం ఉంటుందండి. ప్రజలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ చక్రవర్తి రాజ్యంలో. అంటే భూమండలాన్ని అంతా ఒక్కడే శాసించాలి, అది కూడా మన భారతీయులే శాసించాలి. అటువంటి రాజ్యమును మనం మొన్నటి వరకు కూడా అనుభవించాం, మహాభారత కాలం వరకు కూడా. మహాభారత కాలం తర్వాత అంతా ఆ యుద్ధం తర్వాత నాశనం అయింది. తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడినాయి అన్నమాట. ఇప్పుడు అటువంటి రాజ్యమును మళ్ళీ మేము అనుభవింతుముగాక అని దేవుని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. నీవు మాపై మిక్కిలి దయచేయుదువుగాక. నీవు మా మీద మిక్కిలి దయ చూపుదువుగాక. మిక్కిలి దయ. మేము పాషండతను, అసత్యమును, వేద విరుద్ధ మతములను విడిచి సత్య సనాతన మతస్థులము అగుదుముగాక. మనం రోజు జై కొడుతున్నాం, సత్య సనాతన వైదిక ధర్మకి జై అంటున్నాం. అది ఇక్కడ వచ్చింది చూడండి. మనం చేసేది ప్రతిదీ వేదంలో ఉంటుంది. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు. మేము పాషండత. పాషండత అంటే మూర్ఖత్వం. పాషండం అంటే రాయి అంటారు. రాయి, కొండ రాళ్ళు ఉంటాయి, దీన్ని పాషండ అంటే. ఒక్కొక్కడు చెప్పినా వినడు, వాడు రాయిలాగా ఉంటాడన్నమాట, అంతే, మారడు. ఆ పాషండత మా లోపల ఏదైనా ఉంటే అది దూరం కావాలని కోరుకుంటున్నాడు. పాషండత అంటే రాయి లాంటి స్వభావం. రాయికి ఏమైనా చెప్తే ఏమన్నా వింటుందా? మారదు, అట్లే ఉంటుంది.
అట్లా మనుషుల్లో కూడా ఈ పాషండత ఉంటుంది. ఈ పాషండతను, అసత్యమును, మాలో ఏదైనా అసత్యం ఉంటే ఆ అసత్యము, వేద విరుద్ధ మతం, మేము వేదానికి విరుద్ధంగా ఏదైనా ప్రవర్తిస్తుంటే, మతం అంటే ప్రవర్తించడం, అభిప్రాయం. మతం అంటే అభిప్రాయం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేదానికి విరుద్ధంగా మాలో ఏదైనా ఒక అభిప్రాయం ఉంటే అది విడిచి సత్య సనాతనమైన మతస్థుల మగుదుముగాక. సత్య సనాతన మతం, వేద మతము మేము అనుసరించుదుముగాక. విద్వేషమునకు మూలమగు పాషండ మతములన్నీయు నశించునుగాక. చూడండి, ఈ పాషండ మతాలు అంటే వేద మతము తప్ప మిగిలిన మతాలన్నీ పాషండ మతాలే. ఇవన్నీ కూడా విద్వేషం అంటే ఒకరిలో ఒకరికి ద్వేషాన్ని కలిగిస్తాయన్నమాట. ఒకరినొకరు చంపుకునేటటువంటి స్వభావం కలుగుతుంది ఈ మతాల వల్ల. ఇప్పుడు మనం చూస్తున్నాం గాజా, అలాగే ఇజ్రాయిల్, ఎంత ఘోర నాశనం జరుగుతోంది. ప్రజలు మనం యూట్యూబ్లో చూస్తున్నాం. ఇప్పుడు అందరం కూడా సోషల్ మీడియాలో ధ్వంసం చేసుకుంటున్నారు. పైనుంచి ఎప్పుడు ఏం బాంబులు పడతాయో తెలియదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒక్క క్షణంలో నాశనం అవుతున్నాయి. అదంతా ఎట్లా వచ్చింది? ఇద్దరి మతాలు వేరు, వీళ్ళ మతం వేరు, వాళ్ళ మతం వేరు. అందరి ఒకే మతం ఉంటే ఎవ్వరికి గొడవ ఉండదు. కాబట్టి ఇటువంటి పాషండ మతాలు, పాషండం అంటే మూర్ఖ మతాలు ఉంటాయి. ఈ మతం వేదం తప్ప అన్ని మూర్ఖ మతాలే, గుర్తుపెట్టుకోండి. ఒక్క వేదం తప్ప మిగతా అన్ని పాషండ మతాలే. అవన్నీ కూడా విద్వేషాన్ని కలిగిస్తుంటాయి. ఆ మతములన్నీ నశించునుగాక. ఓ జగదీశ్వర, నీ సామర్థ్యం వలన మేము పరస్పరము విద్వేషము, విరోధము విడిచిపెట్టుదుముగాక. మా లోపల ఏదైనా విద్వేషం, ద్వేషం ఉంటే, అలాగే విరోధం, ఎవరినైనా మనం విరోధిస్తూ అటువంటి భావన ఉంటే, అలాగే ఇవన్నీ కూడా విడిచిపెట్టుదుముగాక. తను మనోధనములను, విద్యాదులను పరస్పర సుఖోపకారక కార్యములలో వినియోగింతుముగాక. చూడండి, తను మనోధనములను, తనువు శరీరం, మనస్సు, ధనం, మూడింటిని, విద్యాదులను పరస్పర సుఖ ఉపయోగకర కారక కార్యములలో వినియోగింతుముగాక. అంటే మనము విద్యాదులు అంటే మన విద్య కొరకు తను మనోధనములు ఉపయోగించాలి. అలాగే పరస్పరం సుఖంగా ఉండేదానికి కూడా తను మనోధనములను ఉపయోగించాలి. అట్లా ఉపయోగించుదుముగాక, వినియోగించుదుముగాక. చాలా మంది చెయ్యరు ఈ పనులు. తను మనోధనములను పెట్టరు. విద్యలో పెట్టాలి. అందరం సుఖంగా ఉండడానికి తను మనోధనములను పెట్టాలి. అట్లా ఉందుముగాక అని కోరుకుంటున్నాం. తర్వాత ఓం శాంతి శాంతి శాంతి. చిట్ట చివరగా 3 శాంతులు చెప్తాం. ఓ జగదీశ్వర, 3 విధములగు తాపములు జగములో కలవు. ఈ జగత్తులో 3 విధాలైన తాపం, తాపం అంటే దుఃఖం. అందరూ నోట్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఈ పదాలు తెలియవు, ఊరికే కూర్చొని అట్లా వింటుంటే మీకేం రాదు. పుస్తకం ఉండాలి, పెన్ను ఉండాలి. ఇంపార్టెంట్ పదాలను అంత ఋషుల మాదిరి కూర్చొని ఊరికే అట్లా వింటున్నారు. అట్లే భగవంతుడు ఋషులకు శబ్ద రూపంలో ఇచ్చిన జ్ఞానం అట్లా మీకు వస్తుందా? పెన్ను ఉండాలి, పేపర్ ఉండాలి, రాసుకుంటుండాలి. తాపము అంటే దుఃఖము అని అర్థం. ఆ పదాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు గుర్తుకొస్తాయన్నమాట. ఇక్కడ 3 రకాలైన తాపాలు ఉన్నాయి. అందరూ గుర్తుపెట్టుకోండి. 3 రకాల తాపం అంటే 3 రకాల దుఃఖాలు ఉన్నాయి మనుషులకు, ఈ జగత్తులో అందరికీ. ఒకటి ఆధ్యాత్మికము. అంటే ఇక్కడ ఆధ్యాత్మికము ఒక దుఃఖం, ఆధ్యాత్మిక దుఃఖం. చూడండి, అది ఏంటంటే శారీరకం, అంటే శరీరానికి సంబంధించిన దుఃఖం. మొట్టమొదట అంటే ఏంటి? జ్వరం రావడం, ఈ షుగరు, బీపీలు, ఇవన్నీ అర్థమవుతుందా? కడుపు నొప్పి, తలనొప్పి, ఇవన్నీ ఈ రోగాలన్నీ శారీరక దుఃఖం. రెండవది ఆది భౌతికము. రెండవ దుఃఖం ఏమిటంటే ఆది భౌతికం, అంటే శత్రువులు,
మనకు శత్రువుల నుండి దుఃఖం వస్తుంటుంది. మనల్ని ద్వేషిస్తుంటాడు శత్రువు. అతని వల్ల కూడా మనం దుఃఖపడతాం. అలాగే సర్పాదులు ఇవన్నీ భౌతికమే. పాము కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. వ్యాఘ్రాదులు అంటే సింహము, పులి, క్రూర మృగాలు వీటి వల్ల కూడా మనకు దుఃఖం కలుగుతుంది. ఇది ఆది భౌతిక దుఃఖం. చోరులు, చోరులు అంటే దొంగలు. దొంగల వల్ల కూడా మనకు ఏదైనా మనం ఇంట్లో దొంగతనం చేసామనుకోండి, చోరులు దొంగలు వచ్చి వాళ్ళ వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. మున్నగు వారిచే కలిగే తాపాన్ని ఆది భౌతిక దుఃఖం అంటారు. మూడవది ఆది దైవికం. అంటే మనస్సు, ఇంద్రియాలు, అగ్ని, వాయువు, అతివృష్టి, అనావృష్టి, అతి శీతము, అతి ఉష్ణము మున్నగు వానిచే కలుగు తాపము. ఇది దైవిక దుఃఖం అన్నమాట. అతివృష్టి, అనావృష్టి. వర్షాలు ఎక్కువ పడతాయి, ఒకసారి పడవు. అట్లే భూకంపాలు వస్తాయి. ఇవన్నీ దైవిక దుఃఖం అంటే ప్రకృతి నుండి వచ్చే దుఃఖాలు ఇవన్నీ. ఒక్కొక్కసారి ఎక్కువ ఉష్ణం ఉంటుంది, ఎండలకు తట్టుకోలేరు, తట్టుకోలేక కూడా చనిపోతుంటారు. ఎండల కాలం చాలా మంది చనిపోయే వాళ్ళు ఉన్నారండి. అట్లే చలికి ఎక్కువ వచ్చినా కానీ తట్టుకోలేరు, అట్లా కూడా ఈ నిమోనియా అట్లాంటి జబ్బులు వచ్చి చనిపోతారు. కాబట్టి ఈ విధంగా ఆది దైవిక దుఃఖం. వీటి నుంచి మున్నగు వానిచే కలుగు తాపము. ఈ 3 రకాలుగా మనకు దుఃఖం కలుగుతుంటుంది లోకంలో. ఈ 3 దుఃఖాలుగా. ఫస్ట్ది శారీరకంగా, రెండవది శత్రువుల నుండి అంటే పరస్పరం భౌతికం నుండి, మూడవది దైవికం ప్రకృతి నుండి అన్నమాట. ఈ 3 రకాల దుఃఖము నుండి కృపాసాగర నీవు ఈ త్రివిధ తాపములను శీఘ్రముగా తొలగింతువుగాక, వెంటనే తొలగించువుగాక. నాకు ఈ 3 రకాల దుఃఖాలు రాకూడదు, దూరం చేయి, తొలగించు. అందువలన నిన్ను ఉపాసించి పరమానందమును అనుభవింతుముగాక. ఈ దుఃఖములు పోతే ఏం చేయాలి? నేను నిన్ను ఉపాసిస్తాను. నిన్ను ఉపాసించి పరమ ఆనందాన్ని నేను పొందుతాను. ఓ విశ్వగురు, నన్ను సత్య పదార్థముల నుండి తొలగించి నన్ను అసత్య పదార్థముల నుండి తొలగించి సత్యములు నిత్యములు అయిన వ్యవహారముల యందు స్థిరపరుతువుగాక. చూడండి, ఓ విశ్వగురు, విశ్వానికే గురువు అయినటువంటి ఓ పరమేశ్వర, నన్ను అసత్య పదార్థాల నుండి తొలగించి సత్యములు నిత్యములు అయిన వ్యవహారముల యందు స్థిరపరుతువుగాక. సత్యమై ఉండాలి, నిత్యమై ఉండాలి, అటువంటి వ్యవహారంలో నన్ను స్థిరపరచుము. ఓ జగన్మంగళ, చూడండి, జగన్మంగళ, మంగళ శాసకుడు. మంగళం అంటే శుభమని. ఈ జగత్తుకంతటికీ శుభాన్ని ప్రసాదించేటటువంటి ఓ జగన్మంగళ, సర్వ దుఃఖముల నుండి విడిపించి సర్వ సుఖములను అనుభవింపజేయుము. ఓ ప్రజాపతి, నాకు మంచి సంతానము, హస్తాశ్వాదులు, ఉత్తమ పశువులు, సర్వోత్కృష్ట విద్య, చక్రవర్తి రాజ్యము మున్నగు పరమ ఐశ్వర్యములు పరమ సుఖదాయకములై లభించునట్లు చేయుము. ఓ పరమ వైద్య, చూడండి, పరమ వైద్య, భగవంతుడు వైద్యుడు. మీకు రోగాలుంటే భగవంతుడే దూరం చేస్తాడండి. వైద్యుడు అందరికంటే గొప్ప వైద్యుడు, అతనికంటే వైద్యుడు ఎవరు లేరు. మనము ఒక్క జబ్బు కరోనా వస్తే ఈ ప్రపంచంలో ఉండే డాక్టర్లు మందు కనిపెట్టలేక ఏడ్చినారు ఒక రోగానికి. కానీ భగవంతుడు అట్లా కాదు, పరమ వైద్యుడు, అన్ని రోగాలు దూరం చేస్తాడు. మీరు భగవంతుని దగ్గరికి వస్తే చాలు, మీ రోగాలు పోతాయి అందరివి. ఇది సత్యం అండి, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు తప్పక రోగాలు దూరం చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే ఆయన నీకు మార్గం చూపిస్తాడు. ఏ రూట్లో పోతే తొందరగా రోగం నయమవుతుందో ఆ రూట్లో పంపించి ఆ ఔషధాన్ని మింగించి నీ చేత దూరం చేయిస్తాడు. అది అన్నమాట. ఎర్రిగా భగవంతుడు ఎట్ట దూరం చేస్తాడబ్బా అనే ఒక ప్రశ్న వస్తుంది. మార్గం చేస్తాడు నీకు. అర్థమవుతుందా అందరికీ? ఓ పరమ వైద్య, సర్వరోగములను దూరం చేసి ఆరోగ్యమును ప్రసాదింపుము. చూడు, సర్వరోగాలు దూరం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించేది దేవుడే. ఇన్ని దేవుని గురించి చూడండి. ఇదంతా
మనకు ఎంత విజ్ఞానాన్ని అందిస్తున్నాడో దయానంద మహర్షి. దేవుని గురించిన జ్ఞానం ఇది ఒక మంత్రంలోనే. ఇట్లాంటివి 20,000 మంత్రాలున్నాయి. ఒక మంత్రానికి ఇంత వ్యాఖ్యానం ఉంది. ఓ మహారాజాదిరాజా, మనోవాక్కాయములతో అజ్ఞానముతో ప్రమాదముతోనూ చేసినటువంటి పాపములను క్షమించి జ్ఞానపూర్వకముగా పాపము చేయుట నుండి తప్పించి కాపాడుము. మేము ఏదైనా మా శరీరంతో గాని మనస్సుతో గాని వాక్కు ద్వారా ఏదైనా పాపం చేసింటే దయచేసి క్షమించి అటువంటి పాపాల నుండి మమ్మల్ని కాపాడు. మళ్ళీ ఇంకా ఆ పాపాలు చేయకుండా చూడు స్వామి. ఓ న్యాయాధీశ, కుకామ, కులోభ, కుమోహ, భయ, శోకాదుల, అలాగే ఈర్ష్య, ద్వేష, ప్రమాద, విషయ తృష్ణ, తర్వాత అభిమాన, దుష్టభావ విద్యాదుల నుండి నివారించి వీనికి విరుద్ధములైనటువంటి సుకామాదులను మాయందు స్థాపింపుము. నేను మిక్కిలి దీనుడనై అర్థించుచున్నాను. నిన్ను నీ ఆజ్ఞలను విడిచి అన్య పదార్థములను ఎన్నడూనూ ప్రేమించుకుందునుగాక. చూడు, ఇక్కడ నేను మిక్కిలి దీనుడనై నిన్ను అర్థించుచున్నా, దీనుడై అర్థించుచున్నాను. ఎందుకు? నేను బలహీనుడిని అండి. జీవులందరూ బలహీనులు. వాడు స్వయంగా ఏం చేయలేడు. అందుకే భగవంతుని అర్థించాలి. ఎట్లా? దీనుడవై అర్థించాలి. నీ దగ్గర లేనప్పుడు నీవు అర్థించాలి. దీనుడనై నేను అర్థించుతున్నా, ఇవన్నీ నాకు కలిగించు. ఇందాక కోరుకున్నటువన్నీ. నిన్ను నీ ఆజ్ఞలను విడిచి అన్య పదార్థములను ఎన్నడూనూ ప్రేమించకుందునుగాక. భగవంతుని ఆజ్ఞలను ఎప్పుడు విస్మరించకూడదు. ఇతరులను మనం ప్రేమించకూడదు. భగవంతుని ఆజ్ఞనే ప్రేమించాలి. ఇతరత్రా ప్రేమ ఉండకూడదు. ఓ ప్రాణపతి, ప్రాణప్రియ, ప్రాణపిత, చూడండి, ప్రాణపతి, ప్రాణప్రియ, ప్రాణపిత, ప్రాణాధార. భగవంతుని చూడండి, ఈ శరీరంలో ఉండే ప్రాణము ఎవరు దాన్ని సృష్టించింది? పరమాత్మ. దానికి పతి, తండ్రి ఆయనే. ప్రాణానికి, ప్రతి శరీరంలో ఉండే ప్రాణం కూడా భగవంతుడే సృష్టించింది. ప్రాణ జీవన, స్వరాజ్యప్రద, నీవే నాకు సహాయకుడవు. నాకు నిన్ను మించి మరి ఎవడునూ లేడు. మనకు ఎప్పటి నుంచో తోడున్నాడు. అనేక జన్మల నుంచి భగవంతుడు. ఈ జన్మ నుంచి కాదు, కోటాను కోట్ల సంవత్సరాల నుండి సృష్టి ప్రారంభం. ఇట్లాంటి సృష్టిలు ఎన్ని గడిచినాయో తెలుదు. నువ్వే నాకు తోడుండేది, ఇంకొకటి లేడు. ఓ రాజాది రాజా, నీ రాజ్యము ఎట్లు సత్యమో న్యాయయుక్తమో అఖండితమో అట్లే నీ కృప వలన మాకును అట్టి రాజ్యము లభించుగాక. నీ రాజ్యమున కింకరులము అగునట్లు శీఘ్రముగా మమ్ములను అనుగ్రహింపుము. ఓ న్యాయప్రియ, మమ్ము న్యాయప్రియులను చేయుము. మనం ఎప్పుడూ న్యాయమునే కోరుకోవాలి. అట్లాంటి వాళ్ళుగా మమ్మల్ని చేయుము. ఓ ధర్మాధీశ, మమ్మలను ధర్మమునందు స్థిరులను చేయుము. ధర్మమునందు మనం స్థిరంగా ఉండాలి, భయపడకూడదు, స్థిరంగా ఉండాలి ధర్మమునందు. అట్లా చేయుము. కరుణామయ పిత, తల్లిదండ్రులు తమ సంతానమును పాలించున్నట్లు నీవును మమ్ము పాలింపుము. తల్లిదండ్రులు ఎట్లయితే సంతానాన్ని బాగా చూసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకు మంచి ఉద్యోగాదులు అన్ని ఇప్పించి వాళ్ళకు ఒక చక్కగా ఒక భవిష్యత్తుని ఏర్పాటు చేస్తారో, ఆ విధంగా మాకు కూడా కరుణామయ పిత, నీవు కూడా మాకు ఆ విధంగా తల్లిదండ్రుల్లాగా అన్ని చెయ్యి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఇది మహర్షి దయానంద సరస్వతి రాసినటువంటి సహనాభవతు అనే మంత్రానికి వ్యాఖ్యానం. ఇంత అర్థం ఉంటుందండి మంత్రంలో వ్యాఖ్యానం. కాబట్టి అందరూ గ్రహించారా? ఎస్. తర్వాత ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామం తర్వాత సంధ్యావందనం చేయాలి, బ్రహ్మయజ్ఞం అంటారు. తర్వాత ధ్యానము. అందరూ ప్రాణాయామము ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు పతంజలి మహర్షి చేసినటువంటి ప్రాణాయామాన్ని మీకు 2 ప్రాణాయామాలు చూపిస్తాను.
ఆ 2 చేసిన తర్వాత మనము ఇవి యోగులు కావడానికి ఈ ప్రాణాయామాలు చేయాలి. ఇప్పుడు చేపిచ్చే ప్రాణాయామాలు యోగులు, మునులు కావడానికి ఈ ప్రాణాయామాలు జేయాలి. అంటే ఈ ప్రాణాయామాలలో చాలా నిష్టలు పాటించాలి. ముఖ్యంగా బ్రహ్మచర్య నిష్ట ఉండాలి ఈ ప్రాణాయామాలు చేసేవారు. బ్రహ్మచర్యము గిన మీరు నిష్ట లేకపోతే రోగులైతారు. కాబట్టి ఈ ప్రాణాయామము చాలా జాగ్రత్తగా, నిష్టగా, వ్రతంలాగా ఉండాలి. ఒక తపస్సులాగా చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాహ్య కుంభకం. అందరూ గాలి పీల్చుకోండి. వదలండి. మళ్ళీ తీసుకోకూడదు. ఉండలేనప్పుడు మెల్లగా తీసుకోండి. మళ్ళీ వదలాలి. సేమ్ ఒక్కటేసారే ఫోర్స్‌డ్‌గా వదలాలి. చూడండి. నీవు ఉండలేనప్పుడు మెల్లగా శ్వాస తీసుకోండి. ఇలా 11 సార్లు రోజు అభ్యాసం జేయాలి. యోగి కావాలనుకున్నవాడు 11 సార్లు ఈ విధంగా అభ్యాసం జేయాలి. అప్పుడు అతనికి శరీరంలో బ్రహ్మచర్య బలం పెరుగుతుంది. వదలాలి. ఇలా గాలి వదిలిన తర్వాత కనీసం మనము 30 సెకన్లు మొదలుకొని 1 నిమిషం వరకుండాలి. అలా అభ్యాసం చేయంగా 2 నిమిషాలు, 3 నిమిషాల వరకు కూడా ఉంటారు యోగులు. దీన్నే మన శ్వాస గతిని వశం జేసుకోవడం అంటారు. రాత్రి క్లాస్‌లో చెప్పుకున్నాం గదా! ప్రశ్నోపనిషత్తులో శ్వాసలను వశంలో పెట్టుకోవడం అంటే, ఇదో ఇలా కుంభక ప్రాణాయామాలు చేయడం ద్వారా తొందరగా నీ శ్వాసలు వశంలోకొస్తాయి. సమాధి స్థితి కలుగుతుంది. ఆఖరిసారి తీసుకోండి అందరూ. ఓకే. ఈరోజు మనము ఒక 5 సార్లు చూపిచ్చాము. ఈ అభ్యాసాన్ని మీరు 11 చేయొచ్చు, 20 చేయొచ్చు, 30 వరకు చేయొచ్చు. చేయండి. సమయం ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర మళ్ళీ మీరు ఇదే విధంగా ఒక 30 సార్లు అంటే రోజు కొన్ని కొన్ని పెంచుకుంటూ ఉండాలి. ఒకటేసారి కాదు. అట్లా అభ్యాసం అనేది ఈ ప్రాణాయామం వల్ల ఎప్పుడే గాని మీకు గుండె రోగాలు రావు. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఇందాక మనం చేసినటువంటి ఈ బాహ్య కుంభకం. తర్వాత అంతఃకుంభకం. లోపల గాలి నింపాలిప్పుడు. ఉండగలిగినంత సేపు ఉండాలి. ఉండలేనప్పుడు వదలాలి. ఇది గూడా 3 సార్లు చేయండి. వదలండి. ఆఖరిసారి.
ఇది అంతఃకుంభకం. అంతఃకుంభకం అంటే లోపల గాలి నింపి ఉండగలిగినంత సేపు ఉండాలి. ఉండలేనప్పుడు నెమ్మదిగా వదలాలి. మళ్ళా పీల్చుకోవాలి. ఇట్లా కంటిన్యూగా అంతఃకుంభక ప్రాణాయామం గూడా సేమ్ బాహ్య కుంభకం ఎట్లయితే 11 చేస్తామో ఇది గూడా 11 సార్లు చేయాలి. అంటే ఒక సామాన్య వ్యక్తి మామూలుగా రోజుకు 11 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నీవు గొప్ప స్థితికి వెళ్ళాలి, సమాధి స్థితికి వెళ్ళాలనుకుంటే నీ శక్తి కొద్దీ నువ్వు పెంచుకోవచ్చు. 20, 30, 40 ఏం చేయొచ్చు. తర్వాత నెక్స్టు ఇప్పుడు వైదిక సంధ్య. ఇలా ప్రాణాయామం చేసిన తర్వాత మనస్సు ప్రశాంతమైపోతుంది. మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు దూరమైతాయి ప్రాణాయామం చేయడం వలన. మనస్సు స్థిరంగా ఉంటుంది. ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు సంధ్యావందనం. గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ఫస్ట్ ఆచమనం జేయాలి. తర్వాత సంధ్య. ఇది బ్రహ్మ సాక్షాత్కారం అంటారు. ఈ సంధ్యావందనానికి బ్రహ్మయజ్ఞం అని పేరు. ఫస్ట్ 3 సార్లు నీళ్ళు తీసుకోండి. ఈ మంత్రము చెప్పాలి. ఈ నీళ్లు తీసుకునేటప్పుడు ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంధ్యోరభిస్రవంతు నః. నిన్న మీకు ఇది చిన్న షార్ట్ వీడియో లాగా చేశా. ఈ యొక్క జలం వల్ల మనకు రోగాలు దూరమైతాయని కూడా పరమాత్మ చెప్తున్నాడు. శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే. ఆపహ జలం. 3 సార్లు తాగారా అందరూ? తర్వాత ఎడమ చేతిలో పోసుకోండి. అంగస్పర్శః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వహః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రః. తర్వాత నీళ్ళు కింద పోసి. ఇది అంగస్పర్శ అన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు, ఇంద్రియాలు ఈశ్వర నీ కృప వల్ల పూర్ణ ఆరోగ్యము, పుష్టిగా, బలంగా ఉండుగాక అని కోరుకోవడం. తర్వాత ప్రాణాయామ మంత్రం ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం ఋతం చ సత్యం చ అభిద్ధా తపసో అధ్యజాయత, తతో రాత్ర్యజాయత, తతః సముద్రో అన్నవః, ఓం సముద్రాధర్నవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదద్విద్వశ్యమిషతో వసి, ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, ధివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇంకొకసారి మళ్ళీ నీళ్ళు తాగండి 3 సార్లు. ఇందాక మనం చెప్పుకున్న మంత్రాల్లో సృష్టి క్రమం ఎలా ఏర్పడింది అనేది అగమర్షణ మంత్రాలు అంటారు. అంటే ఈ సృష్టి క్రమాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో ఆ వ్యక్తి పాపములు చేయడు. అగమర్షణం అంటే పాపములకు దూరంగా ఉండడం అని. అంటే ఎప్పుడైతే సృష్టి గురించి తెలిస్తే అతను పాపం చేయడు. అంటే సృష్టి ఫస్ట్ ఏం ఏర్పడింది, సెకండ్ ఏం ఏర్పడింది, థర్డ్ ఏం ఏర్పడింది ఆ మంత్రాల్లో పరమాత్మ చెప్పాడు. 3 సార్లు తాగండి.
3 సార్లు ఆచమనం చేసి తర్వాత మనసా పరిక్రమ మంత్రాలు. అన్ని దిక్కుల నుండి పరమాత్మ నన్ను రక్షిస్తున్నాడనే భావనతో మనసా పరిక్రమ మంత్రాలు అంటారు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరషితో రక్షితా ఆదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం భయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రో అధిపతిః స్థిరచ్చిరాజీరక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం భయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచీదికువరుణో అధిపతిః పృదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం భయం ధిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచీదికు సోమో అధిపతిః స్వజో రక్షితా అశనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం భయం ధిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం భయం ధిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః శ్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం భయం ధిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉద్వయం తమసస్వరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షగం. సూర్య ఆత్మా జగతః తస్పుజచ్చ స్వః. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం పభ్రవామ శరదశతం అధీనాః శ్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అర్థం పలకండి. హే రక్షక, సచ్చిదానంద, అనంత స్వరూప, జగదుత్పాదక దేవ, ఓ నిత్య శుద్ధ బుద్ధ, ముక్త స్వభావ, నిరాకార, సర్వశక్తిమంతుడవగు ఓ న్యాయకారి, కరుణామృత వారధి, నీ దివ్యము వరేణ్యమునగు విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు ధారణా శక్తి గల బుద్ధిని ప్రసాదించుగాక. మేమా బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సత్వ్రతములను ఆచరించి విద్యా విజ్ఞానాదులను పొంది పరమసుఖములను అనుభవింతుముగాక. హే జగదీశ్వరా దయానిధే భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ
ధర్మార్థ కామ మోక్షానాం సత్యః సిద్ధిర్భవేన్నః. ఓ పరమేశ్వర, దయానిదే, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున మాకు ధర్మ అర్థ కామ మోక్షములను వెంటనే సిద్ధించునుగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము సమాప్తము. 10 నిమిషాల్లో బ్రహ్మయజ్ఞం అయిపోతుంది. ఉదయం కాలము సాయంకాలము 2 పూట్ల బ్రహ్మయజ్ఞం చేయాలి. మీరు ఎక్కడన్నా ఉండండి, ఈ మంత్రాల చేత నేను మళ్ళీ మీకు అన్ని కూడా అందరికీ ఈ బ్రహ్మయజ్ఞము ఫోటో స్టార్ట్ కాపీ వాట్సాప్లో పీడిఎఫ్లో పెడతాను. తర్వాత మీకు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. అవి బైహార్ట్ చేయండి, నేర్చుకోండి, లేదు చూసైనా చదవండి. ఆ విధంగా చదువు రాని వాళ్ళైతే గిన వాళ్ళు ఓంకారం ఒక్కటి స్మరించుకుంటే అది బ్రహ్మయజ్ఞమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చదువు రాని వాళ్ళు ఓంకారమును ఉదయము సాయంకాలం స్మరించుకుంటే అది బ్రహ్మయజ్ఞం అవుతుంది. చదువు వచ్చిన వాళ్ళు ఈ మంత్రాలను నేర్చుకొని దీని భావార్థాలను కూడా తెలుసుకొని ఆ విధంగా బ్రహ్మయజ్ఞం చేస్తే మీరు మహా గొప్పవాళ్ళు అవుతారు. దాని పేరే బ్రహ్మ, గొప్పవాడు అన్నమాట. బ్రహ్మయజ్ఞం చేసేవాడు చాలా గొప్పవాడవుతాడు. అంటే అతను ఆ పరమేశ్వరుని పొందుతాడు. బ్రహ్మయజ్ఞం చేసేవాళ్ళు ఉదయము సాయంకాలం 2 పూట్ల చేయాలి. ఒక 15 నిమిషాలు పడుతుంది. దీన్నే సంధ్యావందనం అంటారు. ప్రతి మనిషి కూడా ఈ బ్రహ్మయజ్ఞం చేయాలి. చేయకుంటే ఏం నష్టం జరుగుతుందంటే నీవు మూర్ఖుని అవుతావు. అంతకంటే గొప్ప ఏం లేదు. మూర్ఖుని అవుతావు. బ్రహ్మయజ్ఞం చేయని వాళ్ళు మహామూర్ఖులైతారని దయానంద మహర్షి రాశాడు. చేస్తే లాభం ఏంటంటే అది కూడా చెప్పాడు. నీవు సముద్రమంతా సముద్రమంతా పర్వతమంతా కష్టం వచ్చినా గాని కదలవు, బెదరవు, స్థిరంగా ఉంటావు. అంత పెద్ద కష్టం వచ్చినా గాని, పర్వతమంత కష్టం వచ్చినా నీవు చెలించవని రాశాడు. బ్రహ్మయజ్ఞం చేసేవాడు అలాంటి స్థిరత్వాన్ని పొందుతాడు, అటువంటి స్ఫూర్తిని, స్థైర్యాన్ని పొందుతాడు. కాబట్టి అందరూ కూడా, ప్రతి మానవుడు ఈ వీడియో ద్వారా మీరు బ్రహ్మయజ్ఞం చూసి నేర్చుకొని ఈ విధంగా అభ్యాసం చేయండి. తర్వాత ఈ బ్రహ్మయజ్ఞం తర్వాత ఇట్లనే కంటిన్యూగా 1 గంట వరకు ధ్యానం చేయొచ్చు. 1 గంట ఉదయం కూడా మీకు సమయం ఉంటే అట్లే గాయత్రి మంత్రంతో బ్రహ్మయజ్ఞం చేసి ఆ తర్వాత ధ్యానం, అట్లే కంటిన్యూగా ధ్యానంలో కూర్చోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ధ్యానము మీరు కంటిన్యూగా చేయవచ్చు. ధ్యానం అనేది 1 నిమిషం ఊరికి కూర్చోండి, తర్వాత శాంతి పాఠం చేద్దాం. శాంతి పాఠంతో ఈరోజు ఈ యొక్క వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞంను ముగిస్తాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. కరదర్శ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్తే సార్. మీ అందరికీ చాలా 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 ఈశ్వర కృప ఉంటుంది.